Am I audible? రాహుల్ కనబడుతుందా? ఇప్పుడే లాగిన్ అయినాను, లైవ్ వీడియోస్ అని చేసినాను. నెక్స్ట్ ఏం చేయాలి? లైవ్ ఇక్కడ లైవ్ అని కనబడుతూ ఉంది. మరి నాకు చూడు, ఒకసారి చూడు చూడు చూడు. హలో ఫ్రెండ్స్, జగదీష్, నా వాయిస్ వినపడితే ఒకసారి హాయ్ చెప్పవా? కనబడుతుంది, ఓకే. వినపడుతుందా జగదీష్? యామ్ ఐ ఆడిబుల్? వెరీ గుడ్, థ్యాంక్ యూ. శ్రీశైల్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ మై డియర్ శ్రీశైల్. మనం స్టార్ట్ చేద్దామా? శ్రీ, ఒకసారి సే హలో సో దట్ వీ కెన్ స్టార్ట్. చెప్పు. ఓకే, థ్యాంక్ యూ శ్రీ, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మిత్రులు శ్రీశైల్ పరిచయం చేసినట్టు నా పేరు చంద్రశేఖర్. ఇవాళ మీ ముందుకి ఒక కథతో వచ్చాను. ఈ కథ 13 భారతీయ భాషల తొలి కథలు అనే పుస్తకంలోంచి తీసుకున్నాను నేను. ఈ పుస్తకాన్ని ప్రచురించిన వాళ్ళ గురించి, అంటే ముందు కొన్ని నైసిటీస్, ఫార్మాలిటీస్, తర్వాత మన కథలోకి వెళ్దాము. ఈ పుస్తకాన్ని ప్రచురించిన వాళ్ళు తొండనాడు తెలుగు రచయితల సంఘం. ఈ సంఘం వాళ్ళు రమేష్ అండ్ ఆర్ఎం ఉమామహేశ్వరరావు, వీళ్ళిద్దరి సంపాదకత్వంతో ఒక 13 కథల సంకలనాన్ని తీసుకొని వచ్చారు. ఇవి 13 భాషల నుంచి వచ్చిన కథలు. ఇవన్నీ కూడా 13 భారతీయ భాషల తొలి కథలు అని చెప్పారు. ఈ పుస్తకం ప్రకారం ఇవాళ నేను మీతో పంచుకోబోతున్న కథ అఖ్తర్ మొహియుద్దీన్ గారని ఒక కాశ్మీరీ రచయిత. ఆయన రాసిన కథ మ్యాజిక్ వెబ్, మాయపొర. ఈ కథని అఖ్తర్ మొహియుద్దీన్ గారు 1955లో రాశారు. కథా సంకలనంలోని సంపాదకులు ఈ కథని తొలి కాశ్మీరీ కథగా చెప్పారు. ప్రపంచంలోని వివిధ భాషల్లో కథలు దాదాపు 1700 సంవత్సరాల, అంటే 1700 అనే దాదాపు 18వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం మొదటి రోజుల వరకు, ఉదాహరణకి మన తెలుగులో తీసుకుంటే అర్లీ 1900 పీరియడ్లో వచ్చిన తెలుగు కథల్ని మనం చూసినట్టయితే, కాశ్మీర్లో వచ్చిన కథ చాలా ఆలస్యంగా, అంటే ప్రింట్లో వచ్చిన కథ అని మనం ఎక్కడికక్కడ సవరించుకోవాలి. మనం ముద్రణ రూపంలో వచ్చిన తొలి కథల గురించి మాత్రమే ఇది మాట్లాడుకుంటున్నాము. ఈ కాశ్మీరీ కథ 1955లో మొదటిసారి అఖ్తర్ మొహియుద్దీన్ రాశారు. రచయిత గురించి ఒక 2 మాటలు ఇప్పుడు చెప్పి కథ ప్రారంభిస్తాను నేను. అఖ్తర్ మొహియుద్దీన్ గారు 1955లో ఈ కథ రాస్తే ఇలాంటి ఇంకొన్ని కథలకు కలిపి
1958లో ఆయనకు సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఈ కథలకు. ఆయన తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ 1968లో ఒక రచయితగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. ఇది ప్రస్తుతానికి అఖ్తర్ మొహియుద్దీన్ గారి గురించి పరిచయము. వీరి గురించి మళ్ళీ కాసేపట్లో మాట్లాడుకుందాము. ఇవాళ మన సబ్జెక్టుగా తీసుకుంటున్న మాయపొర, మ్యాజికల్ వెబ్ కథను చదువుతాను. ఒకసారి సావధానంగా కథను వినండి. ఈ కథను నేను ఎందుకు ఎంపిక చేసుకున్నాను, ఈ కథ ఏమిటి, కథ వెనక నేపథ్యం ఏమిటి అనే విషయాల్ని తర్వాత మనం చర్చించుకుందాం. అలాగే ఎవరైనా సందేహాలు ఉన్నట్టయితే నిరభ్యంతరంగా షూట్ చేయండి, మనం వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. నేను కథ చదువుతాను, కథ వినండి. అనుకోకుండానే ఆమెను కలలో చూశాను. చూపు నా మీద పడగానే ఆమె పెట్టిన పొలికేకకు నేను ఉలిక్కి పడి లేచాను. ఎవరో నెత్తి మీద పెద్ద కర్రతో బాదినట్టు నేను ఆమె వైపు ప్రేమాభిమానాలతో చూపు సారిస్తుండగా ఆమె ఏదో సొమ్మసిల్లినట్టు వణుకుతూ నేను ఆమెను ప్రేమతో హత్తుకున్నాను. కానీ ఆమెకేమో తన పక్కటెముకల్లో ఎన్నో శీలలు గుచ్చుకున్నట్టు మాత్రమే అన్నట్టు. జరిగిందేమీ లేదు, ఇంకా చెప్పాలంటే ఏమి జరిగిందని కూడా ఆమెకు తెలియదు. తెలివి తప్పిపోయింది. మరి డాక్టర్ ఏమో ఆమె మనోవ్యాధితో బాధపడుతోంది, వెంటనే ఆసుపత్రిలో చేర్చాలి అన్నారు. తెలివి తప్పి ఉన్నప్పుడే ఆమెను చేర్చాము. కొంచెం తెలివి రాగానే ఆమె కళ్ళు తెరిచి నీలిగి నా వైపు చూసింది. వనదేవత వసంతంలో మొట్టమొదటిసారి కళ్ళు తెరిచి తనను తాను చూసుకున్నప్పుడు ఆమె ముఖం వెలిగినట్టు ఈమె ముఖం వెలుగుతోంది. మెలికలు తిరిగిన ఆమె నల్లటి కురులు పాలవన్నె ఇసుక తెన్నెల నడుమ ప్రవహించే కరినాగుల్లాగా ఉన్నాయి. ఆమె ముఖంలో ఒక రకమైన మెరుపు. కరుకైన వేసవిలో పచ్చటి పచ్చిక బయలును కనుగొన్న గొర్రెల కాపరి ముఖంలోని నిమ్మళల్లా సొమ్మసిలినా కూడా ఆమె ముఖంలో కనిపిస్తుంది. ఇంత పొద్దుటే గదికి ఎలా వచ్చావు? నువ్వు రావడాన్ని ఎవరైనా చూసుంటే అన్నదామె బెదురుగా చుట్టూ చూస్తూ. ఏ చోటు ఇది? నేనెక్కడున్నాను? నీ టక్కరితనంతో ఏ మార్చి నన్ను ఇక్కడికి తెచ్చి పడేయలేదు కదా? ఉచ్చులో చిక్కున్న కస్తూరి జింకలా బెదురుగా అడిగింది. కంబడి లోపలనే చేతులతో తన నడుము కింద భాగాన్ని ఏదో తడుపుకుంటున్నట్టు ఉంది. దొంగ తన ఖజానాన్ని దోచుకుపోతే వెతుక్కుంటున్న పిసినారిలా. ఎందుకో తెలియదు కానీ ఒక చీదరింపు చూపుతో కావుకేక పెట్టింది. కర్ర దెబ్బతిన్న కుక్క వెర్రికేకలా ఒళ్ళు జలధరింపజేసేట్టుగా ఉంది. నేను దగ్గరికి తీసుకోగానే చిగురుటాకులా వణికిపోతున్న ఆమె నా ఎద మీద సొమ్మసిల్లిపోయింది. కంగారు వద్దు, ఇది ఒక నరాల జబ్బు. చికిత్సకు కాస్త సమయం తీసుకుంటుంది, కానీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు అని డాక్టరు అన్నారు. కానీ డాక్టర్ ఆమె కోసమే బతికే నన్ను చూడగానే ఆమె ఎందుకు అలా భయపడుతోంది అని అనుకున్నాను. ఇది చాలా నొప్పిస్తున్నది. నా పలుకు వలన ఆమె ఎంత గాయపడుతుందో ఆమె ఈ ప్రవర్తనతో నేను అంతే గాయపడుతున్నాను. ఉన్న పళాన ఆమెకు కనిపించకుండా పోవాలి అనిపించింది. కానీ అది నా వల్ల సాధ్యమవుతుందా? తలుచుకుంటే అన్ని తెగదెంపులు చేసుకుని ఉండేవాడిని. కానీ ఆ తెగదెంపులనేవి ఇద్దరు చేతనావస్థలో ఉండేవాళ్ల నడుమ జరిగే పని కదా. ఇక్కడేమో ఒకరు తెలివి తప్పి ఉంటే ఇంకొకరు చేతలుడిగి ఉన్నారు. అందుకే ఎంత నొప్పిస్తున్నా భరించాల్సి వస్తుంది. ఇక్కడ ఉండాలంటే నువ్వు డాక్టరో నర్సో యూనిఫామ్లోకి మారాలి అన్నది నర్సు. అంటే ఆమె నన్నుగా చూడడం లేదా అన్నాను బొంగురుపోయిన గొంతుతో, ఉబికే కన్నీళ్లను ఆపుకుంటూ. వెతకొద్దు, ఆమెకు ఈ పరిస్థితి కొన్నాళ్ళు మాత్రమే, మెరుగవగానే నిన్నుగానే ఒప్పుకుంటుంది అన్నది నర్సు.
నర్సు ఇచ్చిన తెల్లగుడ్డలు నా కోసమే కుట్టినట్టున్నాయి. వాటిని వేసుకోగానే నా బయటి వేషంతో పాటు లోపల ప్రవర్తనలో కూడా ఏదో మార్పు వచ్చినట్టు అనిపించింది. వార్డులోని మిగతా రోజులు నా వైపు గౌరవంగా చూడసాగారు. పోను పోను వారు కూడా పని పట్ల శ్రద్ధ పెరగడంతో నా పేరు పెరగసాగింది. ఒక పక్క మందులిస్తూ ఇంకొక పక్క రోగులను నాడి చూస్తూ 4 పనులపైన చూపు సారించసాగాను. కొందరికి డాక్టర్నై చికిత్స చేశాను, మరికొందరికి నర్సునై సేవలు అందించాను. మొత్తానికి ఆ పనిలో తనివితీరా మునిగిపోయాను. ఇదంతా ఓ పక్క జరుగుతుండగానే ఆమె మెల్లగా కోలుకోసాగింది. ఆమె ఇంకా నన్ను గుర్తించడం లేదు. నేను కూడా నా పాతతనాన్ని ఆమె ముందు చూపించదలుచుకోలేదు. నాకు మిగతా రోగుల్లా ఈమె కూడా ఒక రోగి మాత్రమే అన్నట్టుగానే సేవ చేశాను. ఒక్క నర్సు ఆమె నిన్ను గుర్తించడం లేదు, అలాగే నువ్వు కూడా నీ జ్ఞాపకాలని ఆమెతో చెప్పకూడదు. ఆమె కొద్ది కొద్దిగా కోలుకుంటోంది. ఆమె భయపడిన సంఘటన ఒక కలగా అనుకుంటోంది అన్నది. ఇదేం కల అయి ఉండవచ్చు అని ఆశ్చర్యపోయాను. అదేం కలనో నాకు తెలియదు, కానీ దాని అర్థం మాత్రం నాకు తెలుసు. చిరునవ్వుతో అన్నది నర్సు. ఆమె ఒక మత్తు సూదిని ఇచ్చి వెనుదిరిగింది. యూనిఫామ్లో నర్సు ఒక తెల్ల పావురంలా మెల్లగా తిరుగుతూ ఉంది. ఆమె సున్నితంగా ఉంది. పెద్ద పెద్ద నవ్వు కళ్ళను కలిగి ఉంది. ఆమె నిరాడంబరతే ఆమెలో ప్రధాన ఆకర్షణ. నేను థర్మామీటర్ను చేతపట్టుకొని ఆమె వెనకే వెళ్ళాను, ఎడతెగని ఆలోచనలతో. ఈ నర్సుతోనే నా జ్వరం ఎంతుందో చూపించుకోవాలనుకున్నాను. కాంపౌండర్ గారు వినపడింది ఒక గొంతు. అదేదో తెలిసిన గొంతులా అనిపించి నన్ను వెనక్కి లాగింది. నా అడుగుల్ని మరల్చి ఆమె పడక దగ్గరికి పోయాను. కాంపౌండర్ గారు, ఆయన ఇక్కడే ఉండేవారు. ఆయన ఏమన్నా మీకు తెలుసా? ఎక్కడున్నారో కొంచెం తెలుసుకోండి, నాకేమో కంగారుగా ఉంది అని ఆమె నా గురించే మాట్లాడుతుంది. అవును, ఆయన అమాయకుడు, గబుక్కున అనేశాను. అంటే మీకు ఆయన తెలుసా? కోపంగా అడిగింది. ఎప్పుడు కోప్పడినా ఆమె కనుబొమ్మలు ముడిపడుతుంటాయి. అలాంటప్పుడు నేను ఆ చోట్లో ఒక ముద్దు పెట్టగానే మేము సర్దుకుని గొడవలు మర్చిపోతాం. కానీ ఇవాళ ఆ పని చేసే తెంపరితనం నాకు లేదు. కానీ పాత అలవాట్లు మారుతాయా? నా పెదాలు ఆమె కనుబొమ్మలను తగలడం, ఆమె ముఖం వెలిగిపోవడం జరిగిపోయాయి. ఆయన అమాయకుడిని మీకెలా తెలుసు? కళ్ళు మూసుకుంటూ అన్నది. ప్రశాంతముతో చిరునవ్వు నవ్వుతూ నిద్రలోకి జారుకున్నది. చెవులో రిక్కించుకున్నా ఆపై ఏమీ వినపడలేదు. నర్సు వచ్చి ఎగతాళిగా చూస్తూ, ఈ వార్డులో ఇంకా వేరే రోగులు మీకోసం ఎదురు చూస్తున్నారు డాక్టర్ అని నవ్వుతూ వెనుదిరిగింది. నేను పళ్ళికిలిస్తూ ఆమె వెనకే గదిలోకి వెళ్ళాను. ఒకరొకరు దగ్గర పడ్డాం. నా తెల్ల యూనిఫామ్ తీయాలనుకుంటే వారిస్తూ, నువ్వు రోగులకు నెమ్మది కలిగించేవాడిగా ఇది నిన్ను చేసింది, దీనిని తీసేస్తే నీ పని అయిపోయినట్లే అన్నది ఆమె మరియు నర్సు ఈ క్షణంలో నా మదిలో ఒకే రకంగా మెదిలారు. ఇంతవరకు నేనేదో ఒక మాయలో పడినట్టు, ఒక ఇంద్రజాలంలో తగులుకున్నట్టు నా చూపు మసకబారింది. కానీ ఇదంతా అవివేకినైన అమాయకుడైన నాకు మాత్రమే. 2 మాయలు ఒకటేనన్న విషయం ఇప్పటి వరకు గమనించలేదు. డాక్టర్ గారు, ఆమె మీ కంట పడకూడదు. మరే మీరు అబ్బా, ఈ యూనిఫామ్ మీకు ఎంత బాగా అతికిందో. డాక్టర్ గారు చెప్పినట్టే ఆమె బాగా కోలుకుంటోంది. పొద్దున లేదా సాయంత్రం బయటికి అలా తీసుకెళ్లడం మంచిదన్నారు. సాయంత్రం ఒక ట్యాక్సీలో అలా బయటికి వెళ్ళాను. నేను ఆమె చేతిని నా చేత్తో పట్టుకొని ఆమె తలను నా భుజంపై వాల్చుకున్నాను. ఎప్పటికీ నాతో ఒద్దిక లేకుండా ఉండొద్దు, ఆ ఆలోచన కూడా చేయొద్దు. ఏం చేయగలవో అంతవరకు మాత్రమే చేయగలవని ఒప్పుకో అన్నది. మా మధ్య సాన్నిహిత్యం పెరుగుతూ ఉంది, కానీ ఆ యూనిఫామ్ తీయడానికి ఒప్పుకునేది మాత్రం కాదు. అది తీసేస్తే నువ్వు నేను అసహించుకునే మనిషిలాగా కనిపిస్తావు అనేది.
నా అహానికి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉండేది. ఎన్నో తేళ్ళు జరులు పాకుతూ ఉన్నట్టుండేది. కానీ ఇప్పుడు ఆ భావన నా శరీరంలో ఒక భాగమైపోయింది. ఇదే నన్ను రెంటికి చెడ్డ రేవడిని చేసింది. తర్వాత రోజు ఆమె పూర్తిగా కోలుకుంది. ఇక ఇంటికి పోవచ్చన్నాడు డాక్టర్. ఆమె హాస్పిటల్ వదిలి వెళ్తూ నాతో, డాక్టర్ గారు, నా కొత్త జీవితాన్ని ఆరంభిస్తున్నాను, మీరెప్పుడైనా ఇంటికి వస్తూ పోతుంటారుగా అన్నట్టు యూనిఫామ్ మీకు బాగా నచ్చింది అన్నది. నర్సు నన్ను ఉద్దేశించి, మీరు యూనిఫామ్ను ఇక్కడే వదిలేయాలి, ఈ ఛాయల్లోకి మళ్ళీ రావద్దు, నా వృత్తే వేరు, మా జాతే వేరు, యూనిఫామ్లో లేని వారంటే నాకు అసహ్యం అన్నది. గాయపడిన నేను నా అహాన్ని అణుచుకున్నాను. నా బుర్రలో సాలెగూళ్ళు గజిబిజిగా అల్లుకున్నాయి. ఇరువైపులా ఆలోచనల జడిలో నేను ఇరుక్కున్నాను. రంగుల రాట్నంపై గిరగిర తిరుగుతున్న చిన్నపిల్లలాగా సాలెగూళ్ళు నన్ను అన్ని వైపులకు లాగుతున్నాయి. నాలో నుంచి ఒక పొలికేక బయటికి వచ్చిందని అందరూ అంటారు. కుక్కని దుడ్డుకరతో కొట్టి నిద్రలేపినప్పుడు వచ్చిన పొలికేక లాంటిదట అది. నిజం పైవాడికెరక. నా చుట్టూ అంతా నిశ్శబ్దం, శాంతి. అందరూ యూనిఫామ్ వేసుకొని నాకు సేవలు అందిస్తున్నారు. వాళ్ళంతా కొత్త మనుషులు, వేరే జాతి మనుషులు. ఇది కథ. ఈ కథని మొదటిసారి చదివినప్పుడు నాకు ఒక అభిప్రాయం కలిగింది. అదేంటంటే, ఇది కథ కాదు, కథలో ఇంకేదో ఉంది. ఆ ఏదో ఉన్నది నాకు కొంచెం అర్థమైంది. అయితే దాన్ని అక్కడితో పోనివ్వకుండా ఆ కథ అనువాదకుడు ఆయనకు ఫోన్ చేశాను. సార్, ఈ కథ నాకు అర్థమైంది. ఇది ఇవాళ నవలా స్రవంతిలో బుక్ రీడింగ్ క్లబ్లో మా మిత్రులకు ఈ కథను నేను ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. కథ వెనక ఉన్న నేపథ్యాన్ని మీరేమన్నా విశదపరుస్తారా అని అడిగాను. అప్పుడు ఆ కథ అనువాదకులు, ఆయన పేరు అడపాల సుబ్బారెడ్డి గారు, ఇప్పుడు హైదరాబాద్లోనే బహుశా ఫిల్మ్ నగర్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు. ఒకప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్లో పనిచేశారు, కొన్ని అనువాదాలు అవి చేశారు. ఈ కథని కూడా ఈ తొండనాడు తెలుగు రచయితల సంఘం వారికి ఆయనే అనువాదం చేసి పెట్టారు. ఈ కథను నాకు అర్థమైన విషయం ఇది అని నేను చెప్పకుండానే కథకు సంబంధించిన నేపథ్యాన్ని ఆయన అడిగినప్పుడు ఆయన ఒక మాట అన్నారు. ఈ కథ ఎప్పుడో 1940లు 50లలో రాసిన కథ. ఆ కథని అలాగే అర్థం చేసుకోవాలి. అయితే నాకు అనిపించింది ఏంటంటే, 1950లలో రాసిన కథ అయినప్పటికీ ఆ కథకి ఇవాళ కూడా రిలవెన్స్ ఉందేమో అనిపించింది. నేను నవలా స్రవంతిలో ఈ కథకు సంబంధించి, ఈ కథా పరిచయానికి సంబంధించి ఒక బ్లర్బ్ రాయమని శ్రీశైలం అన్నప్పుడు నాకు తోచిన 2 మాటలు అక్కడ. ఒకప్పుడు నన్ను ప్రేమించిన వాళ్లే ఇప్పుడు నన్ను ద్వేషిస్తున్నారు. ఏంటిది? కాశ్మీర్ భారత్లో భూభాగం కావాలనుకున్నప్పుడు మెజారిటీ ప్రజలు భారత్తో ఉన్నారు, భారత్లో కలిసిపోయారు. 1950 నుంచి 1980 వరకు ఈ 30 ఏళ్ల కాలంలో అక్కడ ఏం మార్పులు వచ్చాయో మనకు తెలియదు, నాకు తెలియదు. అయితే ఈ మార్పుల వల్ల అక్కడి ప్రజలు మన ప్రభుత్వాన్ని భారత ప్రభుత్వంగా సంబోధించడం మొదలుపెట్టారు. వాళ్లలోని వేర్పాటువాద ధోరణి కొన్ని లక్షల మంది కాశ్మీరీ యువకుల్ని బలితీస్తుంది. అలా బలి అయిన వాళ్లలో అఖ్తర్ మొహియుద్దీన్ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఆయన కొడుకుని ఒక గుర్తు తెలియని గన్మ్యాన్ కాల్చి చంపాడు. ఆయన అల్లుడు సిఆర్పిఎఫ్ జవానుల కాల్పుల్లో చనిపోయాడు. అఖ్తర్ మొహియుద్దీన్ గురించి
కొంచెం తెలుసుకుందామని తరచి చూసినప్పుడు నాకు తెలిసిన ఒక మాట ఏంటంటే, ఆయన సోషలిస్ట్ భావాలతో ఉన్న వ్యక్తి. అయితే ఆయన ప్రయాణం అనూహ్యమైన దారులలో జరిగింది అని. ఆ అనూహ్యమైన దారులేవి అని ఒక్కసారి నేను చూసినప్పుడు 1955లో తొలికథ రాసి 1958లో సాహిత్య అకాడమీ అందుకోగలిగిన ఒక గొప్ప రచయిత, అనువాదకుడు, నవలా రచయిత, రేడియో నాటక రచయిత, 1968 నాటికి పద్మశ్రీ అందుకోగలిగిన ఒక రచయిత తర్వాత కాలంలో ఎక్కడున్నారు? ఆశ్చర్యకరంగా హురియత్ కాన్ఫరెన్స్లో భాగమయ్యారు ఆయన. 1980లలో, బహుశా 84 అనుకుంటాను, మక్బూల్ భట్ అనే ఆయన చనిపోయాక, బహుశా అక్కడ ఉద్యమంలోనూ మరేదైనా కారణంతో సాహిత్య అకాడమీ వాళ్ళు ఇచ్చిన తన అవార్డుని అఖ్తర్ మొహియుద్దీన్ గారు ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశారు, తన నిరసన వ్యక్తం చేస్తూ. 1988 వరకు కాశ్మీర్ వ్యాలీ రిలేటివ్గా ప్రశాంతంగానే ఉంది. 89లో ఒక్కసారి అక్కడ ప్రశాంతత భంగమయ్యాక మానవ హక్కుల హననం తీవ్రంగా జరుగుతుంది అని కాశ్మీరీ ప్రజలతో పాటు జాతీయ అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు, పౌర హక్కుల సంఘాలు ఆక్రోషిస్తున్న సమయంలో, మానవ హక్కులకు తీవ్రమైన విఘాతం కలుగుతున్న ఈ సమయంలో నేను భారత ప్రభుత్వం నన్ను గుర్తించి, అభిమానించి, ప్రోత్సహించి ఇచ్చిన పద్మశ్రీ అవార్డు నాకు అక్కరలేదు. ఎందుకంటే అవార్డు ఇచ్చిన చేతితోటే హననం చేస్తున్న ప్రభుత్వం ఇచ్చే అవార్డులు నేను తీసుకోనని చెప్పేసి 1990sలో ఆయన తన పద్మశ్రీ అవార్డును కూడా వెనక్కిచ్చారు. అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ కోalition ఫ్రంట్ అక్కడి ప్రజలు ఆయనకు అక్కడ ఒక లోకల్ అవార్డు ఒకటి ఇచ్చారు. అది పీపుల్స్ అవార్డు. రాబర్ట్ థోర్ప్ అవార్డు అని అదొక అవార్డు. ఈ అవార్డు ఇవ్వడానికి ప్రజల భాగస్వామ్యంతో ఆ అవార్డు ప్రకటిస్తారు. కాశ్మీరీ ప్రజలంతా ముక్త కంఠంతో అఖ్తర్ మొహియుద్దీన్ గారి పేరు ప్రతిపాదించి ఆ అవార్డు ఆయనకు అందేట్టు చేశారు. ఇక అఖ్తర్ మొహియుద్దీన్ గారి జీవన ప్రయాణాన్ని గురించి ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఈ నేపథ్యంలోంచి, అంటే మనం నేపథ్యం తెలిస్తే కథను అర్థం చేసుకునే పద్ధతి కొంచెం వేరే ఉంటుందేమో. అయితే నేపథ్యం తెలియకుండా కూడా ఒక కథలో ఇంకో కథ ఉందనే విషయాన్ని ఒక చురుకైన పాఠకుడు సులభంగానే గ్రహిస్తాడనే నేను అనుకుంటాను. ఎందుకంటే నాకు ఈ కథను చూడంగానే కలిగిన ఆశ్చర్యం ఏమిటంటే, నేను చాలా తక్కువ కథలు రాశాను. అయితే నేను రాసిన కథలను పోలిన కథలు నాకంటే ఒక 30-40 సంవత్సరాల కిందటే రాస్తున్న రచయితలు ఉన్నారని నాకు అనిపించింది. అది ఎక్కడో కాశ్మీర్లో. ఆ విషయంలో నిజానికి ఇవాళ నాకు చాలా ఆనందం కలిగించే విషయం ఏంటంటే, నేను రాస్తున్న కథల లాంటి ఒక కథని నవలా స్రవంతిలో మీతో పంచుకోవడం. ఈ కథకు ఒక నేపథ్యం ఉంది. ఆ నేపథ్యం ఒక రాజకీయ నేపథ్యం. అయితే అక్కడ కథలో ఎక్కడా మీకు వాచ్యంగా రాజకీయ నేపథ్యం గురించి చెప్పరు. 1950లలోని కశ్మీర్ మానసిక స్థితిని, భారతదేశం కశ్మీర్తో ఉండాలనుకుంటున్న విషయాన్ని, కశ్మీర్ భారతదేశంతో ఉండటానికి సిద్ధమైన విషయాన్ని ఆయన ఈ కథలో చెప్పారేమో అని నాకు అనిపిస్తుంది. అదే ఆయన వాడిన ప్రతీకలన్నీ కూడా కరెక్ట్గా ఒక 30 సంవత్సరాల తర్వాత మనం చూసుకుంటే, అంటే ఆ రోజుకు ఈ రోజుకు ఏం మార్పు లేదు. అక్కడ యూనిఫామ్ ఉంది, ఇష్టం లేని తనం ఒకటి ఉంది.
ఇష్టం లేని మనం ఇంకొన్ని విషయాలంటే సంసారం అని అనుకుంటే ఒక ఇష్టం లేని సంసారం సాగుతోంది. ఆ కథని ఆ రోజు నుంచి ఈ రోజుకు కూడా అక్కడ ఆ రోజు మైనారిటీగా ఉన్న అభిప్రాయం ఒకటి, ఆమెలో లేశప్రాయంగా ఉన్న అభిప్రాయం ఒకటి, అంతకంతకు పెరిగి ఈరోజు తీవ్ర పరిణామాల వరకు దారితీసే దిశగా మారుతోంది. దీని అంతటికీ కారకులు ఎవరు? మనం సరిగా హ్యాండిల్ చేయలేకపోయినా ఒక పరిస్థితి అది. అంటే ఎలా హ్యాండిల్ చేయవలసి ఉండింది. ఇది నిజానికి రాజకీయ నీతిజ్ఞులు ఆలోచన చేయాల్సిన విషయం. కానీ నాకైతే అనిపిస్తున్నది ఒక సఖ్యమైన సంసారంగా అది లేదు. అందువల్ల నాకెందుకో ఈ కథ ఈ రోజుకి కూడా ఒక స్ట్రైకింగ్ రిసెంబ్లెన్స్ లాగా అనిపించింది. పొద్దున సుబ్బారెడ్డి గారితో నేను ఈ విషయాన్ని గురించి రేఖామాత్రంగా ప్రశ్నించినప్పుడు ఆయన అన్న విషయం, ఈ కథని మీరు 1940లు 50లను దృష్టిలో పెట్టుకుని మాత్రమే చూడండి అన్నారు. కానీ ఒక కథని వివిధ సందర్భాలలో వివిధ రకాలుగా మనం అర్థం చేసుకుంటాం. ఈ కథని నేను మొదటిసారి చదివినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఈ కథకి ఆ రోజుకి ఈ రోజుకి తేడా చూపించడం లేదు. కథ ఇంకో కథ చెప్తున్నది లోపల. అయితే ఆ లోపల చెప్పే కథకి ఉన్న సందర్భం కానీ ఉన్న పరిస్థితులు కానీ ఆ రోజుకి ఈ రోజుకి గుణాత్మక మార్పుకి ఏమీ లోను కాలేదు. పైగా వారిద్దరి మధ్యన ఉండనట్టున్న ఒక సన్నిహితమైన సున్నితమైన సంబంధాన్ని పెంపొందించకపోగా ఆ సంబంధాన్ని మరింత విచ్ఛిన్నం చేసే దిశగా వారి సంసారం సాగిందేమోనని నాకెప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి కథల్ని మనం అంటే చాలా కథలు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రచయిత ఇలాంటి నిగూఢమైన కథలు రాసిన సందర్భాలు మనం చాలా చూస్తాం. ఉదాహరణకి మార్క్విస్ కథలు. ఆస్ట్రేలియాలో ఫ్రాంక్ మూర్హౌస్ అనే ఒక కథకుడు 1980లలో కొన్ని కథలు రాశారు. ఫ్రాంక్ మూర్హౌస్ కథలు. ఇంకా మనం కొంచెం వెనక్కి వెళ్ళిపోతే కాలంలో చైనా మహాసంక్షోభ కాలంలో లూషన్ అనే ఒక కథకుడు అలాంటి కథలు రాశారు. ఆ కథలన్నీ కూడా చిన్నపిల్లలకు అవసరమైన, ఇప్పుడు చిన్నపిల్లలకు అనువైన కథల్లాగా అనిపిస్తూనే అందులో అంతర్లీనమైన ఒక మహా నిగూఢ అర్థాన్ని ఏదో చెప్తున్నట్టు ఉంటాయి. నాకు ఒక విషయం ఆశ్చర్యం కలిగించే విషయం ఇంకోటి ఏంటంటే, మనము కథాప్రపంచంలో అడుగుపెట్టినప్పుడు మొదట భాష సంక్లిష్టమై భావం సరళమై ఉండేది. కాలం గడుస్తున్న కొద్దీ భాషలో సరళత పెరిగింది, అయితే భావంలో సంక్లిష్టత పెరిగింది. దీన్ని అర్థం చేసుకోవడం అనేది పాఠకుడికి ఒక పరీక్ష లాంటిది. చాలామందికి ఆ ఓపిక లేదు అని అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఎందుకంటే సింగిల్ లైన్ కథలను ఎక్కువ మంది ఇష్టపడతారు. నాన్ లీనియర్ కథలని ఇష్టపడడం అనేది కొంచెం తక్కువ సంఖ్యలో జరుగుతుంది. దీనికి కారణం ఏంటో అది ఎవరైనా మనోవైజ్ఞానిక నిపుణులు చెప్పాలి. నాన్ లీనియర్ కథలు అవి ఏ జానర్లో ఉన్న, ఉదాహరణకి పుస్తకం రూపంలో ఉన్న, సినిమా రూపంలో ఉన్న, ఒక పాట రూపంలో ఉన్న, నిజానికి నాన్ లీనియర్ని అర్థం చేసుకోవడం అనేది పాఠకుడికి ఒక ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ని కొంతమంది రచయితలు పనిగట్టుకొని ఇస్తారు పాఠకులకి. ఈ మార్మికత సాహిత్యంలో ఎందుకు ప్రవేశించింది అంటే, బహుశా బహిరంగ ప్రకటనకు అనువు కాని పరిస్థితుల్లో ఇలాంటి మార్మికత చోటు చేసుకుంటుందేమో. అయితే మనకిప్పుడు అది సందర్భం కాదు. కానీ అఖ్తర్ మొహియుద్దీన్ గారి ఈ కథకు వస్తే, ఈ కథలో ఆయన ఆ రోజు ఈ కథను ప్లెయిన్గా చెప్పి ఉంటే అది కథ అయ్యేది కాదు. ఈరోజు మనం ఈ కథ గురించి మాట్లాడుకునే వాళ్ళం కాదు అని నాకు అనిపిస్తుంది.
ఈ తొండనాడు తెలుగు రచయితల సంఘం వారు ప్రచురించిన 13 భారతీయ భాషల తొలి కథల్లో ఈ కాశ్మీరీ కథ రావడం, తర్వాత ఈ కథకు సంబంధించి అంటే ఈ కథను ప్రజెంట్ చేయడం కోసం ఒక చిన్న ప్రయత్నం జరగడం, ఆ ప్రయత్నంలో భాగంగా నేను ఈ కథను పరిచయం చేయడానికి ముందుకు రావడం అనేది ఒక యాదృచ్ఛికమైన సంఘటన. దీనికి నేను సంతోషిస్తున్నాను. అలాగే మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా శ్రీశైల్ అనుక్షణం నా వెంట ఉండి ఈ కథకు సంబంధించిన అంటే ఈ కథ ప్రజెంటేషన్కి సంబంధించిన అనేక టెక్నికాలిటీస్ని ఎప్పటికప్పుడు నన్ను గైడ్ చేస్తూ వస్తున్నారు. అలాగే కథకు సంబంధించిన పోస్టర్ తయారు చేసిన మిత్రులు చాలా అందంగా పోస్టర్ తయారు చేసి ఇచ్చారు, వారికి నా ధన్యవాదాలు. ఇక కామెంట్స్ విషయానికి వస్తే సార్ సివిఆర్ గారు చెప్పినట్టు ఇది ఒక పీరియడ్ కథ నిజమే. కాకపోతే ఈ కథలోని మార్మికత ఒకటి బహుశా మనల్ని తనతో తీసుకెళ్తుందేమో అని అనిపించింది నాకు. కథ చూడగానే నాకు కలిగిన ఫీలింగ్ అది. అందువల్లే ఈ కథ ప్రజెంట్ చేయాలని అనిపించింది నాకు. నిజానికి మనకి కథను అర్థం చేసుకోవడానికి కథ నేపథ్యం తెలిసి ఉండడం ఒక అదనపు విషయమే అవుతుంది. కానీ కథని అర్థం చేసుకోవడానికి కథ జానరే మనకు కొంత సహాయం చేస్తుందని అనిపిస్తుంది నాకు. అంటే ఒక తాత్వికత, దాంతో ముడిపడి ఉన్న ఒక మార్మికత, ఆ కాలపు పరిస్థితుల్ని కామెంట్ చేస్తూ ఉంటాయి. నిజానికి ఇట్లాంటి కథలు అలవోకగా అనిపించే సీరియస్ కథలు. నేను ఇందాక చెప్పినట్టు లూషన్ లాంటి వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆయన రాసిన కథలు చాలా కథలు ఒక పొలిటికల్ కామెంట్. అయితే ఆ రోజుల్లో ఎవరు దాన్ని అలా తీసుకున్నారో లేదో తెలియదు నాకు. కాకపోతే ఆ పొలిటికల్ కామెంట్ని చాలా బాగా పీపుల్ రిసీవ్ చేసుకున్నారు, కామెంట్గానో లేకుంటే ఆయన చెప్పిన వాచ్యమైన కథగాను. ఇలాంటి సాహిత్యం మనకి చాలా కనబడుతూ ఉంటుంది. ఉదాహరణకి నాకు వోల్టేర్ రాసిన క్యాండైడ్ ఆ కథ ఇప్పటికీ గుర్తుంది. అది ఎప్పుడు ఒక అద్భుతం నాకు. క్యాండైడ్ బై వోల్టైర్ సార్. ఎస్ సార్, ఒక అద్భుతమైన కథ అది.
ఎస్ సార్, ఎస్ సార్, యూర్ రైట్. ఇలాగే నాకు ఏరియల్ డార్ఫ్మ్యాన్ అనే ఒక రచయిత మై హౌస్ ఈస్ ఆన్ ఫైర్ అనే ఒక కథా సంకలనాన్ని ప్రచురించారు. ఈ కథా సంకలనం ఒక కాలంలోని ఒక దేశంలో ఉన్న కల్లోల పరిస్థితిని మన కళ్ళ కట్టినట్టు చెప్తూ ఉంటుంది. అయితే కథ ఎక్కడా కూడా అక్కడి ప్రభుత్వాన్ని, అక్కడి సమాజాన్ని సూటిగా ప్రశ్నించని విధంగా సాగుతూనే మొత్తం ఒక కల్లోల సమాజాన్ని మన కళ్ళ ముందుకు కట్టినట్టు కనిపిస్తుంది. అలాగే ఇందాక నేను చెప్పిన ఫ్రాంక్ మూర్హౌస్ గారు, ఆస్ట్రేలియన్ రైటర్, ఆయన తను ద కోకోకోలా కిడ్ అండ్ అదర్ స్టోరీస్ అని ఒక కథా సంకలనం తీసుకున్నారండి. ఆ సంకలనంలో యాంటీ కలోనియల్ స్టాండ్ ఆయన తీసుకోవడం, నిజానికి ఆ కథకు సంబంధించి నేను వింటున్నప్పుడు తర్వాత కాలంలో ఒకటి రెండు ఆంగ్ల భాష చర్చా కార్యక్రమాలకు నేను అటెండ్ కావడం జరిగింది. ఈ ఫ్రాంక్ మూర్హౌస్ మీద గాంధీయన్ థాట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని, భగవద్గీత ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని కొంతమంది నొక్కి వక్కాణించడం, తర్వాత అదే టాపిక్స్ తోటి వాళ్ళు డాక్టరేట్స్ తెచ్చుకోవడం నాకు ఇప్పటికీ గుర్తు. జైపూర్ యూనివర్సిటీ నుంచి ప్రదీప్ త్రిఖా అనే ఒక ప్రొఫెసర్ ఫ్రాంక్ మూర్హౌస్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ భగవద్గీత ఆన్ ఫ్రాంక్ మూర్హౌస్ అనే టాపిక్ మీద హీ గాట్ హిస్ పిహెచ్డి. శ్రీశైల్ ఇవాల్టి ఈ సమావేశం నిజానికి కొంత స్ట్రక్చర్డ్గా ఉన్నప్పటికీ ఇంత త్వరగా ముగుస్తుందని నేను అనుకోలేదు. 40 minutes మాత్రమే తీసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు. బహుశా నేను ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రాంలోకి ఒక అన్స్ట్రక్చర్డ్ వేలో ఇవాళ ఎంటర్ అయ్యానేమో. నేను మళ్ళా మిమ్మల్ని కలుస్తాను. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ మీకందరికీ మరొకసారి ధన్యవాదాలు. మిత్రులు శ్రీశైల్, with your permission, I will sign off. Sri, Srishail, Padala and all of the friends, I once again thank you for making this evening a wonderful evening for me. Thank you. Good night to all. Take care. Stay home, stay safe. Thank you.